తెలుగు మాట్లాడే అందరినీ ఒకే గొడుగు కిందకి తెచ్చి దేశంలోనే తొలి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన వీరులు కాకతీయులు. 300 ఏళ్ల పాటు అప్రతిహతంగా పరిపాలించిన కాకతీయులు దక్షిణాన కంచి నుంచి తూర్పున దక్షిణ కళింగ వరకు, ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలోని గంజాం, కర్ణాటకలోని బీద్రా వరకు తమ రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశారు. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పాలన సాగించిన రాచరిక వ్యవస్థలో కాకతీయులది స్వర్ణ చరిత్ర అని చెప్పొచ్చు. వ్యవసాయం, వ్యాపారం, విదేశీ వ్యాపారం, సాహిత్య సంపద, శిల్ప సంపద మీద దృష్టి పెట్టి కాకతీయుల పాలన స్వర్ణయుగం అని పిలిపించుకున్నారు. వ్యవసాయాభివృద్ధిలో వందలాది సంఖ్యలో సరస్సులు, వేలాది చెరువులు తవ్వించారు. వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలను పెంచడంలో వర్తక వాణిజ్యాలు కాకతీయుల పాలనలో విరాజిల్లి సాంస్కృతిక అభ్యుదయానికి పునాదులు వేసింది. కాకతీయులు ట్రిపుల్ టీ అనే కాన్సెప్ట్ ప్రకారం వారి రాజ్యపాలన సాగించారు. ట్రిపుల్ టీ అంటే ట్యాంకులు, టౌన్, టెంపుల్స్ సూత్రాన్ని అనుసరించి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించారు. చెరువులు, తటాకాల నిర్మాణంతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిపరిచి పట్టణాలు, నగరాల నిర్మాణం మీద దృష్టి పెట్టారు. కళ్ళు చెదిరే నిర్మాణాలు, శిల్ప సంపద, ఆలయాలు నిర్మించారు. జానపద, లలిత కళలు, సాహిత్యాన్ని విశేషంగా ఆదరించారు. వారు పాలించిన 300 ఏండ్ల కాలంలో వేలాది ఆలయాలను అద్భుతమైన శిల్ప సౌందర్యంతో నిర్మించారు. ఆలయ పునాదుల మీద ఎక్కువ బరువు పడకుండా తేలికైన నీటిలో తేలే ఇటుకలను వాడి ఆలయాలను నిర్మించారు. రాజధాని పరిరక్షణ కోసం పటిష్టమైన సప్తప్రాకార పరివేష్టిత కోటను నిర్మించిన ఘనత కాకతీయులకు సొంతం. అందుకే భారతీయ శిల్పకళా చరిత్రలో కాకతీయుల ప్రస్తావన లేకపోతే అది సంపూర్ణం కాదంటారు చరిత్రకారులు. కళలను ఆరాధించడంలో కాకతీయులను మించిన వారు లేరు. ఆ విషయం చరిత్రే చెప్తుంది. శిల్ప సంపదను, నగర నిర్మాణంలో వారి నైపుణ్యం ఇప్పటికీ మన కళ్ల ముందు కదలాడుతుంది. అదే శత్రు రాజ్యాల కన్ను కాకతీయ సామ్రాజ్యం మీద పడేలా చేసిందా? శత్రు సేనలతో కాకతీయుల యుద్ధం ఎలా సాగింది? కాకతీయ చరిత్రలో ప్రోలరాజు, రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు యుద్ధరంగంలో అరివీర భయంకరులు అనిపించుకున్నారు. విజయగర్వం తలకెక్కి కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తి వచ్చిన ఢిల్లీ సుల్తాన్లను అనేకసార్లు ఓడించారు. యుద్ధతంత్రంలో వారు పాటించే వ్యూహాలు శత్రురాజుల ఊహకు కూడా అందకపోయేవి. శత్రుసేనల కంటే తన సైన్య బలం తక్కువే ఉన్నా బుద్ధిబలంతో తమపై దండెత్తి వచ్చిన సేనాధిపతులకు ముచ్చెమటలు పట్టించేవారు. కాకతీయ రాజుల చేతిలో ఖడ్గాన్ని చూస్తే అల్లంత దూరాన పారిపోయే శత్రువులు వారిపై ఎలా పైచేయి సాధించారు? ప్రతాపరుద్రుడితోనే కాకతీయుల పాలన ఎందుకు అంతమైంది? కాకతీయుల పాలన మాత్రమేనా, లేక వారి వంశమే అంతమైందా? ఢిల్లీని పాలించే అలావుద్దీన్ ఖిల్జీ ఎలాగైనా కాకతీయ సామ్రాజ్యం మీద దండెత్తి ఆ రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. అందుకే ఎన్నోసార్లు ఓడిపోయినా మళ్లీ మళ్లీ కాకతీయ వీరులపై యుద్ధం ప్రకటించేవాడు. క్రీస్తు శకం 1303లో తొలిసారి ఓరుగల్లు కోట మీద మాలిక్ కాఫర్ దండయాత్ర చేయగా కాకతీయ సేనలు ఉప్పరపల్లి దగ్గరే కాఫర్ సైన్యాలను తిప్పికొట్టాయి. 6 సంవత్సరాల తర్వాత క్రీస్తు శకం 1309లో ఖిల్జీ
మరోసారి మాలిక్ కాఫర్ను దండయాత్రకు పంపాడు. పెద్ద ఎత్తున సేనలతో వచ్చిన కాఫర్ సిరిపురం, హన్మకొండ కోటలను చేజిక్కించుకున్నాడు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాల పాటు ఢిల్లీ సేనలు కాకతీయ సామ్రాజ్యంలో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించాయి. దోపిడి, హత్యలు, మానభంగాలకు తెగబడ్డారు. ప్రజల ప్రాణాలు, మానాలు, రాజ్య సంపద కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ఆలోచించిన ప్రతాపరుద్రుడు ఓ ఒప్పందానికి వచ్చి ఢిల్లీ సుల్తాన్లకు కప్పం కట్టేందుకు ఒప్పుకున్నాడు. ప్రతాపరుద్రుడు కప్పం కట్టేందుకు ఒప్పుకున్న తరువాత పరిస్థితులు సద్దుమణిగాయా? ఓరుగల్లు కోట ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి ఎలా వెళ్ళింది? ప్రతాపరుద్రుడి పరాక్రమం ఏమైంది? కప్పం కట్టేందుకు ప్రతాపరుద్రుడు ఒప్పుకోవడంతో కొంతకాలం పాటు కాకతీయుల పాలన ఢిల్లీ సుల్తాన్లు జోక్యం చేసుకోలేదు. ఆ తర్వాత ఢిల్లీ కోటలో రాజకీయాలు వేగంగా మారిపోయాయి. ఖిల్జీల వంశం అంతమైంది. క్రీస్తుశకం 1320లో తుగ్లక్ల పాలన ప్రారంభమైంది. ఢిల్లీ కోటలో అధికారం చేతులు మారడంతో ప్రతాపరుద్రుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు. దీంతో 1323లో తుగ్లక్ రాజు తన కొడుకైన మహ్మద్ బిన్ తుగ్లక్ని ఓరుగల్లు కోట మీదికి దాడికి పంపాడు. తుగ్లక్ సేనలను ప్రతాపరుద్రుడు సమర్థవంతంగా తిప్పికొట్టాడు. నెల రోజుల తర్వాత తుగ్లక్ మరోసారి మెరుపుదాడి చేశాడు. ఈ సమయంలోనే దయాదులు తుగ్లక్లతో చేతులు కలిపి ప్రతాపరుద్రుడికి వెన్నుపోటు పొడిచాడు. అప్పటికే పలు యుద్ధాలతో పలుచబడిపోయిన కాకతీయ సేనల శక్తి కూడా సన్నగిల్లింది. దీంతో ఓరుగల్లు మీద తుగ్లక్ల జెండా ఎగిరింది. తుగ్లక్ సైన్యాల మెరుపు దాడిలో ఓటమిని అంగీకరించిన ప్రతాపరుద్రుడు తుగ్లక్ సేనల నుంచి తప్పించుకొని ఏమైపోయాడు? ఢిల్లీకి బందీగా వెళ్లాడా? శత్రువుకు ప్రాణాలతో చిక్కకూడదని ఆత్మత్యాగం చేసుకున్నాడా? తన కత్తి కొరతో శత్రు సేనలను తరిమి కొట్టిన వీరుడు తుగ్లక్ సేనల కత్తిఘాటుకు బలి కావడాన్ని ఆహ్వానించలేదు. ఢిల్లీకి బందీగా వెళుతున్న క్రమంలో మార్గమధ్యలోనే నర్మదా నదిలో దూకి ఆత్మత్యాగం చేసుకున్నాడని ప్రళయ నాయకుడు విలస తామ్ర శాసనంలో రాశాడు. దీంతో మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో దేదీప్యమానంగా వెలుగొందిన కాకతీయ సామ్రాజ్య చరిత్రకు మహోజ్వల స్మృతులను మిగిల్చి క్రీస్తుశకం 1323లో అస్తమించింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా మనకు తెలిసిన చరిత్ర, పాఠ్యపుస్తకాల్లో, చరిత్రకారుల రచనల్లో మనం చదువుకున్న చరిత్ర. కానీ ఇదంతా నాణానికి ఒకవైపే. మనకు తెలియని చరిత్ర, లిఖించని కాకతీయ చరిత్ర మరొకటుంది. ప్రతాపరుద్రుడి తర్వాత కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయిందని అందరూ అనుకున్నారు. పుస్తకాల్లో, చరిత్రల్లో కూడా అలాగే ఉంది. అయితే ఎవరికీ తెలియని వాస్తవం ఛత్తీస్గఢ్ అడవుల్లో బస్తర్ రాచకోటలో సజీవంగా ఇప్పటికీ ఉంది. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. కాకతీయ సామ్రాజ్యంలోని కోటలు, ఆలయాలు, కట్టడాలు దండయాత్రలకు, తుగ్లక్ల విధ్వంసాలకు చెక్కు చెదరకుండా అలనాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ప్రతాపరుద్రుడి వీరత్వం, రుద్రమదేవి ధీరత్వం మహోజ్వలంగా కొనసాగుతుందనడానికి బస్తర్ కాకతీయ వారసత్వం సజీవ సాక్ష్యం. ప్రతాపరుద్రుడి అస్తమయానికి ఏడాది ముందే దట్టమైన అడవుల మధ్య బస్తర్ జిల్లాలోని జగదల్పూర్ ప్రాంతంలో ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు దంతెవాడలో 13,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మలికాకతీయ సామ్రాజ్యానికి పునాదులు వేశాడు. క్రీస్తుశకం 1323లో ఓరుగల్లు రాజధాని మీద, కోట మీద ఢిల్లీ సుల్తానుల దాడులు జరుగుతున్న సమయంలోనే అన్నమదేవుడు క్రీస్తుశకం బస్తర్కి తరలిపోయాడు.
1324లో దట్టమైన అడవుల మధ్య ఆదివాసీలే తన ప్రజలుగా కాకతీయ మలి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అన్నమదేవుడితో ప్రారంభమైన మలి కాకతీయ సామ్రాజ్యం రాజైన ప్రవీర్ చంద్రభంజ్ దేవ్ అనంతరం రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ప్రఫుల్ల కుమారిదేవి పాలించింది. 15 మంది కాకతీయ రాజుల తర్వాత రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించిన రుద్రమదేవి వలె ప్రఫుల్ల కుమార్ దేవి కూడా 20 మంది కాకతీయ వారసుల తర్వాత రాజ్యపాలన బాధ్యతలు స్వీకరించింది. దంతెవాడలో ప్రస్తుతం ఉన్నది నిజంగా కాకతీయుల వారసత్వమేనా? కాకతీయులకు ప్రస్తుత మలి కాకతీయులకు పోలికలున్నాయా? వారికి వీరికి మధ్య ఉన్న సంబంధాలేంటి? వీరు కూడా కాకతీయులే అనేందుకు చారిత్రక ఆధారాలున్నాయా? ఓరుగల్లు కోట మీద ఢిల్లీ సుల్తానుల దండయాత్రకు ముందే రుద్రమదేవుడి సోదరుడు అన్నమదేవుడు తెలంగాణకు ఈశాన్య దిశగా తననే నమ్ముకున్న కొంతమందితో కలిసి ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చేరుకున్నారట. కాకతీయులు పూజించిన కాకతీదేవి, పద్మాక్షి, భద్రకాళి దేవతలను పోలిన దంతేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించి ఆమెకు నిత్యం పూజలు చేసేవాడు. ఆమె అనుగ్రహంతోనే బస్తర్లో మలికాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సమ్మక్క సారళమ్మలాగే బస్తర్లో దంతేశ్వరి దేవి, మావళీదేవి ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయంలోనే శాసనాల ఆధారంగానే వీరు కాకతీయ వంశస్థులు అని చరిత్రకారులు అధ్యయనం చేశారు. కాకతీయులు తవ్వించిన చెరువులను పేర్లు పెట్టే క్రమంలో చివర్లో సాగర్ అని వ్యవహరించేవారు. జగదల్పూర్లో రాజధాని ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అన్నమదేవుడు కూడా దళపతి దేవుడి పేరు మీదుగా దళపతి సాగర్ తవ్వించాడు. ఇలా ఆ ప్రాంతంలో తవ్వించిన అనేక చెరువుల పేర్లు సాగర్తోనే ఉంటాయి. కాకతీయుల వలె అన్నమదేవుడు బస్తర్ గడ్డ మీద తెలుగు భాషనే కొనసాగించారు. రుద్రమదేవి తమ వంశం అంతకాకుండా వృద్ధాప్యంలో సైతం కత్తి, డాలు చేతబట్టి యుద్ధం చేసింది. చాళుక్యరాజైన వీరభద్రుడిని పెండ్లాడినా తన కూతురైన ముమ్ముడమ్మను కాకతీయ వంశస్థుడైన తన తమ్ముడికే ఇచ్చి కాకతీయ వంశాదీపం ఆరిపోకుండా ఆలోచన చేసింది. అచ్చంగా ఇదే సన్నివేశం బస్తర్లో కూడా జరిగింది. బస్తర్ కాకతీయ వంశంలో కూడా ఒకానొక సందర్భంలో వారసులు లేని పరిస్థితి వచ్చింది. 1891 నుంచి 1921 వరకు బస్తర్ను పాలించిన రుద్రప్రతాపదేవ్ కుసుమ లలితాదేవిల కొడుకు 8 నెలల వయసులోనే చనిపోయాడు. ఆ తర్వాత వారికి ప్రఫుల్లాదేవి అనే కూతురు పుట్టింది. ఆమెకు 10 ఏళ్ల వయసున్నప్పుడు రుద్రప్రతాపదేవ్ మరణించడంతో 11 ఏళ్ల వయసులో ప్రఫుల్లాదేవి రాజ్యపాలన బాధ్యతలు చేపట్టింది. రుద్రమదేవి 17 ఏళ్ల వయసులో చాళుక్య రాజును వివాహమాడినట్టే ప్రఫుల్లదేవి కూడా మాయర్ భంజ్ రాజ్యానికి చెందిన లాల్ సాహెబ్ ప్రఫుల్లా భంజ్ దేవిని వివాహమాడారు. ఆ తర్వాత కూడా ఆమె కాకతీయ వారసురాలిగానే కొనసాగుతూ జగదల్పూర్లో పాలన కొనసాగించారు. రుద్రమదేవి మరణంలాగే ఈమె మరణం కూడా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. విషప్రయోగంతోనే రుద్రమదేవి చనిపోయిందని భావించినట్టుగానే ప్రఫుల్లాదేవి కూడా విషప్రయోగం వల్లనే చనిపోయిందని భంజు వారసుల అభిప్రాయం. కాకతీయుల చివరి పాలకుడిగా చెప్పుకుంటున్న ప్రతాపరుద్రుడి మాదిరిగానే ప్రస్తుత మలి కాకతీయ సామ్రాజ్యాధిపతి మహారాజా కమల్ చంద్ర భంజ్దేవ్ కూడా చిన్న వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించారు. ప్రతాపరుద్రుడి అస్తమయం తరువాత ఈనాటి వరకు బస్తర్ రాజ్యంలో మలి కాకతీయ పాలన కొనసాగుతుండడం కొత్త చరిత్రకు దొరికిన మలి వెలుగుగా చరిత్రకారులు చెబుతున్నారు. ఏడు 700 ఏండ్ల క్రితం వరంగల్ సామ్రాజ్యంలో కాకతీయులకు తెగిపోయిన సంబంధాలు ఇప్పుడు తిరిగి మళ్లీ కలుస్తున్నాయి. దంతేశ్వరి మాత మొదటి పూజ చీరను వరంగల్ భద్రకాళి అమ్మవారికి పంపిన బస్తర్ మహారాజా కమల్ చంద్ర భంజ్దేవ్ సమ్మక్క సారళమ్మ సారెను జగదల్పూర్ ప్యానెల్లో అందుకున్నారు. సాంస్కృతిక సంబంధాలతో కలిసిన ఈ బంధం తెలంగాణలో మళ్లీ బలపడనున్నది. మలికాకతీయ సామ్రాజ్యాధిపతి మహారాజా కమల్ చంద్ర భంజ్దేవ్ తమ పూర్వరాజ్యమైన వరంగల్లులో
700 ఏండ్ల తర్వాత అడుగుపెట్టారు. కాకతీయ వంశ ప్రస్తుత వారసుడైన కమల్ చంద్ర భాంజిదేవ్ కాకతీ బస్తర్ ప్రాంత ఆరాధ్యంగా, అక్కడి ఆదివాసీ ప్రజలందరికీ దైవాంశ సంభూతుడిగా కీర్తించబడుతున్నారనే విషయం ఉద్యమ కాలంలోనే వెలుగు చూసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భాషా సాంస్కృతిక శాఖ చొరవతో కాకతీయ చరిత్ర మూలాల్ని వెతుక్కునే క్రమంలో చరిత్రకారులు అనునిత్యం పరిశోధన చేశారు. ఈ క్రమంలోనే కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజిదేవ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నారని తెలిసింది. అరవింద్ ఆర్య పకిడి అనే యువ చరిత్రకారుడు 2016లోనే ఆయనను ప్రత్యక్షంగా కలిసి ఓరుగల్లు కోట కాకతీయుల చరిత్ర గురించి వివరించాడు. ఏళ్ల తరువాత తిరిగి తమ పూర్వీకులు పాలించిన కాకతీయ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన మలి కాకతీయ వారసుడు మహారాజా కమల్ చంద్ర భాంజిదేవ్ కాకతీయుల వారసత్వానికి, తెలంగాణతో తమకు ఉన్న బంధాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాడా? ఇది తెలంగాణ చరిత్రలో అత్యంత భావోద్వేగపూరితమైన సమయం. నవ తెలంగాణ చరిత్రలో అద్భుతమైన ఘట్టం. సమకాలీన చరిత్రకు, ప్రాచీన చరిత్రకు లంకె కలిపే అరుదైన సన్నివేశం. తెలంగాణ చరిత్రకు కాకతీయులకు మధ్య ఉండే అనుబంధానికి మరోసారి పునర్వైభవం తీసుకువచ్చే సందర్భంగా తెలంగాణ ప్రాంతానికి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, పౌరుషాన్ని, వీరత్వాన్ని అందించిన చక్రవర్తులు కాకతీయులు. అయితే ఆ కాకతీయ వారసులను మళ్లీ తిరిగి తమ జన్మభూమికి, సొంత గడ్డకు ఆహ్వానించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ బృహత్ ప్రయత్నం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం. కాకతీయ పాలన 700 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ సప్తాహ వైభవం పేరుతో 7 రోజుల పాటు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఈ సాంస్కృతిక, సాహిత్య, కళా ఉత్సవాలు కాకతీయ చరిత్రకు కొనసాగింపుగా ఇదో మహోన్నత చారిత్రక ఘట్టం. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అనే ప్రశ్నలకు తెలంగాణ వస్తే మన కాకతీయులు మళ్లీ మన నేల మీదకు నడిచి వచ్చారు అనేది కళ్ల ముందు కనిపిస్తున్న సమాధానం. నీళ్లు, నిధులు, నియామకాలు, అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు, మన చరిత్ర జ్ఞాపకపు పొరల్లోకి, మన హృదయాల్లోకి, మన ఓరుగల్లు కోటలోకి తిరిగి వచ్చిందని గర్వంగా చెప్పడానికి ఇదే నిదర్శనం.